డివిజన్లోని కేవలం మహిళల వరకు ఈ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఎందుకంటే మహిళలు చాలా నిర్లక్ష్యంగా ఉంటారు వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల విషయంలో. ఎంతసేపు కూడా కుటుంబాన్ని కాపాడుకునేటువంటి ఆ పనిలోనే, పిల్లలకి సేవ చేసేటువంటి పనిలోనే ఉండుకుంటూ వారి ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. మరి అటువంటి పరిస్థితుల్లో మహిళలకి ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే ఇల్లు బలంగా ఉంటుంది. మహిళల ఆరోగ్యం బాగుంటేనే ఇల్లు బలంగా ఉంటుంది. ఇల్లు బాగుంటేనే ఈ సమాజం కానీ దేశం కానీ బాగుంటుందని చెప్పి ఆ ఉద్దేశం మీద మేము మెడికల్ హాస్పిటల్ వారిని సంప్రదించడం జరిగింది. మెడికల్ హాస్పిటల్ వాళ్ళ యాజమాన్యం కానీ డాక్టర్లు కూడా చాలా సానుకూలంగా స్పందించి మరి 7వ డివిజన్లో ఉన్నటువంటి మహిళలకు 500 మందికి వాళ్ళు ఉచితంగా ఈ వైద్య సేవలు అందించడానికి ముందుకు వచ్చినారు. మరి వాళ్ళు వచ్చినందుకు వారికి కానీ వారి సిబ్బందికి కానీ డాక్టర్లందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాము. మరి ఈ వైద్య శిబిరాన్ని వినియోగించుకున్నటువంటి 7వ డివిజన్ మహిళలందరికీ కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉంటేనే ఈ సమాజం కూడా బలంగా ఉంటుందని చెప్పి మేము బలంగా నమ్మే వాళ్ళము. అందుకోసం భవిష్యత్తులో కానీ ఇంకెటువంటి వైద్య సేవలు కానీ వైద్య ట్రీట్మెంట్ కానీ ఎటువంటి ఉన్నా కానీ మా వర్ధిని ఫౌండేషన్ తరఫున కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ మేమందరం కూడా సిద్ధంగా ఉంటాము. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి రాజేందర్ రెడ్డి గారు కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఎందుకంటే ప్రజలకు ఇటువంటి సేవా కార్యక్రమాలు అందిస్తున్నందుకు మా వర్ధిని ఫౌండేషన్ కూడా బాగా కొనియాడడం కూడా జరిగింది. మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు చాలా చేయాలని చెప్పి కూడా మెడికల్ హాస్పిటల్ వాళ్ళని అలాగే వర్ధిని ఫౌండేషన్ సభ్యులను కూడా ఆయన కోరడం జరిగింది. మనము మెడికవర్ హాస్పిటల్స్ వరంగల్ మరియు వర్ధిని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ బ్రహ్మణవాడలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంప్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే బిలో పావర్టీ లైన్ మరియు సామాన్య ప్రజలకు ఖరీదైన వైద్యము, నాణ్యమైన వైద్యము అందుబాటులోకి తేవడం కోసము ఈ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంప్లో ముఖ్యంగా గైనకాలజిస్ట్ డాక్టర్ అమిత అలుగోజు, ఆర్థోపెడిషియన్ డాక్టర్ దయాసాగర్ రెడ్డి మరియు ఫిజిషియన్, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ సునీత మేడం అండ్ డెంటిస్ట్ డాక్టర్ తబస్సుమ్ మేడం అటెండ్ అయ్యారు. ఇక్కడ మనం గైనిక్ స్క్రీనింగ్ అంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది. దాంతోపాటు ఆర్థోపెడిక్ సమస్యలకు కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. హాస్పిటల్ గురించి ప్రవీణ్ గారు